డిఎస్సి 2025 నియామకాలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడపలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, యువజన నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మరి 2 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సిని ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో మరి ఏదైతే ఒకరోజు జీవోలు సుమారుగా 4 వెలిసి ఏదైతే స్పోర్ట్స్ కోటా గతంలో 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% పెంచి మరి గతంలో ఉన్న ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్ కు ఇంకా ఇతర స్పోర్ట్స్ ని యాడ్ చేసి దాన్ని 64 చేసి మరి ఆ స్పోర్ట్స్ కూడా ఏదంటే ఒకసారి మనం చూస్తే ఏదో బ్రిడ్జ్ అని చెప్పి రకరకాల స్పోర్ట్స్ అంటే బ్రిడ్జ్ అని ఏంటబ్బా ఈ స్పోర్ట్స్ అని ఒకసారి మేము గూగుల్లో చెక్ చేస్తే అది ప్యాకెట్ చూపిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి ఈరోజు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్ని పోస్టులు మరి ఈరోజు 20 లక్షలకు 25 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయడం జరిగింది, వాయిస్ రికార్డింగ్లతో సహా నిరూపణ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా మరి ఈ విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించలేదు, బాధ్యత తీసుకొని మరి ఏదైతే రాజీనామా కూడా సమర్పించలేదు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను బాధ్యత తీసుకొని మరి ఈ మెగా డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి. అంతవరకు మరి ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేది ప్రధానమైన డిమాండ్, మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే నిరుద్యోగులకందరికి కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు, లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు 26 మాసాలైంది ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మరి ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి. లేకపోతే మరి నిరుద్యోగులకందరికి కూడా నెలకు సంవత్సరానికి మరి ఏదైతే 18,000 నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ 26 మాసాలకు గాను 78,000 రూపాయలు మరి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి ఈరోజు బకాయి పడ్డారు. మరి అది ఎప్పుడు చెల్లిస్తారు? అది దానికి సమాధానం ఇవ్వాలి. అది రెండవ ప్రధానమైన డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే మరి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం కావడం జరిగింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మరి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ పడే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడింది ఈ కూటమి ప్రభుత్వం. మరి అది ఎప్పుడు చెల్లిస్తారో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు మరి విద్యార్థులకు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. మరి ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కడప నియోజకవర్గంలో మరి యువజన విభాగము జిల్లా అధ్యక్షుడు మరి ఏదైతే ఆదిత్య గారు, మరి నగర అధ్యక్షుడు మరి గుంటి నాగేంద్ర గారు, మరి అదే విధంగా మరి మన పబ్లిసిటీ విభాగం మరి ఏదైతే వినోద్ ఆయన ఆధ్వర్యంలో, మరి వాలంటీర్ విభాగం నగరాధ్యక్షుడు వంశీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 85 మంది మరి నిరుద్యోగ యువకులు మరి ఈరోజు రిలే దీక్షకు ఈరోజు కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు
ఇది మొదటి రోజు, ఇది 9వ తేదీ వరకు ఈ రిలే దీక్షలు కొనసాగుతాయి. 10వ తేదీ మరి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా మరి విద్యార్థులను కలుపుకొని, యువజన విభాగము ప్రజలను కలుపుకొని, అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఈ మా యొక్క డిమాండ్లను మరి ఏదైతే ఈ ప్రభుత్వం మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లోకేష్ గారు మరి ఎక్కడికి వచ్చి నేను చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించావు అని చెప్పి నువ్వు అనుకుంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేసే దాంట్లో మీరు వెనకడుగు వేస్తున్నారు? మా డిమాండ్, మొదటి డిమాండ్ కూడా మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ నిగ్గు తేలుస్తుంది మీరు ఏ రకమైన అవకతవకలు చేశారు డిఎస్సిలో అని చెప్పి దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చర్చకు రావాలంట ఈ లోకేష్ కు. మరి ఇవాళ లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. మన ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువకులందరూ కూడా నీకు చర్చ కోసం సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎక్కడ చెప్పినా ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువకులందరూ కూడా నీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. నువ్వే సమయం ఫిక్స్ చేయి, సందర్భం ఫిక్స్ చేయి, ప్లేస్ కూడా నువ్వే ఫిక్స్ చేయి. ఖచ్చితంగా మా జిల్లా నుంచే నిరుద్యోగ యువకులు వస్తారు, వాళ్ళతో చర్చించని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరి లోకేష్ గారికి చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా చెప్పుకోకుండా చేసిన అవకతవకలు మరి ఏదైతే 15-20 లక్షల రూపాయలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. పేకాట ఆడిన పేకాట తెలిసిన వాళ్ళకందరూ కూడా ఈ రోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మొదటి ర్యాంక్ సాధించిన వానికి ఈ రోజు ఉద్యోగం రాలేదు. మరి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో కూడా నేషనల్స్ ఆడి మరి నేషనల్స్ మెడల్ సాధించిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. మరి అదే రకంగా మరి అనేక మంది ఈ రోజు విద్యార్థులు మరి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ రోజు రోడ్లపైకి వచ్చి మరి ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే